ఈరోజు ప్రధానంగా మన ఎమ్మెల్యే గారు కోవలక్ష్మి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి కేసీఆర్ గారి మార్గదర్శకంలో కేటీఆర్ గారి ఆదేశానుసారము ఈరోజు కోవలక్ష్మి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవి శివప్రసాద్ గారు, అదేవిధంగా చిలుముల రాకేష్ గారు, మా ట్రైకార్ మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు, మా గజ్జల నగేష్ గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా టైగర్ రఘురామ్ గారు, అదేవిధంగా మా కుమరన్న గారు, అదేవిధంగా మా జెడ్పీటీసీ మైపాల్ గారు, అదేవిధంగా తుంగపాల్ గారు, అనేక మంది విద్యార్థి నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఈరోజు కొమరం భీం స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రంలో చాటాలని చెప్పేసి కొమరం భీం యొక్క జయంతిని ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించడం జరిగింది. మరి కొమరం భీం ఏం కోరుకున్నాడు? ఆదివాసుల హక్కులు కావాలని కోరుకున్నాడు. కొమరం భీం ఏం కోరుకున్నాడు? గిరిజనుల పైన ఏదైతే అరాచకాలు చేస్తా ఉన్నారో ఆ గిరిజనుల మీద దాడులు ఆపాలని కోరుకున్నాడు. అదేవిధంగా కొమరం భీం ఏం కోరుకున్నాడు? జల్ జంగిల్ జమాన్ అమారా హై తుమారా నై అని చెప్పేసి కోరుకున్నాడు. తుమారా నై కాదని చెప్పేసి కేసీఆర్ నిరూపించిండు. ఏ జల్ జంగిల్ జమీన్ అమార్ అన్నారో, ఏ గూడాల్లో ఏ రాజ్యం కావాలనుకున్నారో మరి 3000 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినటువంటి ఘనత కేసీఆర్ నాయకత్వం తగ్గింది. కానీ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాతకి గిరిజనుల హక్కులు కొల్లబడతా ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రిజర్వేషన్లు తీసివేయబడతా ఉన్నాయి. ఇలా గ్రూప్ 1లో సంబంధించి ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీ వర్గాలకు ఆ రోజు 55 జీవో తీసుకొచ్చి 90% రిజర్వేషన్ కేసీఆర్ కల్పిస్తే ఈరోజు రిజర్వేషన్లకు తూట్లు పెట్టేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. ఒకవైపు వారి నాయకుడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని రాజ్యాంగ హక్కులు కాపాడాలని చెప్పేసి రాహుల్ గాంధీ కొట్లాడుతూ ఉంటే ఆ రాహుల్ గాంధీ అనుచరుడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాజ్యాంగాన్ని తూట్లు మడుస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీ వర్గాలకు అన్యాయం చేస్తున్న సందర్భాన్ని అలా కొమరం భీం సాక్షిగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఆ కొమరం భీం సాక్షిగా ఆ రోజు ఆదివాసీ హక్కుల కోసమే కావచ్చు, అణచబడిన వర్గాల హక్కుల కోసమే కావచ్చు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసమే కావచ్చు, మైనార్టీ వర్గాల హక్కుల కోసం ఎట్లయితే కొట్లాడిండో మళ్ళీ అదే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆసిఫాబాద్ జిల్లాకు కొమరం భీం పెట్టిండు. అదేవిధంగా జూనియర్ గార్డును అభివృద్ధి చేసిండు, మ్యూజియాన్ని ఏర్పాటు చేసిండు, అదేవిధంగా గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించిండు, అదేవిధంగా గిరిజన బంధును పెట్టాలని ప్రయత్నం చేసిండు, గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిండు. ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఆదివాసీ గిరిజనులను డెవలప్ చేస్తే ఇలా గిరిజనులని ఆదివాసులను ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని ఇలా గిరిజన హక్కుల్ని కాలరాస్తూ ఇలా 1/70 యాక్ట్ తీసుకొస్తూ పోడు భూములు అన్యాక్రాంతం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆదివాసీ గిరిజనులకు అన్యాయం చేస్తూ ఉంది. డెఫినెట్గా ఆదివాసీ గిరిజనులకు జరిగే అన్యాయాలపైన బీఆర్ఎస్ పార్టీగా కొమరం భీం స్ఫూర్తితోటి కొట్లాడతామని వారి జయంతి సందర్భంగా ఇలా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఇలా నివాళులు అర్పించడం జరిగింది. మేము అందరం కలిసి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కొమరం భీం. ఈరోజు కొమరం భీం గారి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కొమరం భీం గారి ఆశయాలను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేర్చే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిండు. ఇవాళ ఈ 10 నెలల కాలంలో పట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదివాసులున్న ప్రాంతాల్లో పట గిరిజనులున్న ప్రాంతాల్లో పట చాలామంది ప్రజలు ఇవాళ శానిటేషన్ లేక అనారోగ్యానికి గురై చాలామంది ఇవాళ పేదవాళ్ళందరూ ఇవాళ గిరిజనులు ఆదివాసులందరూ కూడా ఇవాళ ఆసుపత్రిలో పాలవుతూ ఉంటే కనీసం వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆ జిల్లాలో కూడా కనీసం సమీక్ష చేయని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చాలామంది గిరిజనులు చనిపోతూ ఉన్నారు, ఆరోగ్యం బాగాలేక చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ విద్యకు దూరం చేసే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఆనాడు కొమరం భీం గారు ఈ ఆదివాసులందరూ చదువుకుంటేనే వీళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే భావించిండో దానికి అనుగుణంగా కేసీఆర్ గారు ఇవాళ ఆదిలాబాద్ జిల్లా లోపల ఇవాళ ఎస్టీలకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ విద్యార్థులందరినీ పేదవాళ్ళందరినీ గురుకుల పాఠశాల తీసుకెళ్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గురుకుల పాఠశాలలకు ఇవాళ తాళాలు వేసే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందంటే ఈ ప్రభుత్వంలో కొమరం భీం ఆశయాలకు ఇవాళ తూట్లు పడిచే ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొమరం భీం గారి మీద కనుక ప్రేమ ఉంటే ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మీద సమీక్ష నిర్వహించాలి, విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహించి వాళ్ళకు విద్యా సదుపాయాలు కల్పించాలి, ఆరోగ్యమైన సదుపాయాలు కల్పించినప్పుడే కొమరం భీం ఆశయాలకు నెరవేర్చే వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కొమరం భీం, జై కేసీఆర్. ఆదివాసీ యోధుడు జల్ జమీన్ జంగన్ కోసం పోరాడిన వీరుడు కొమరం భీం గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయంలో ఆయన జయంతిని సందర్భంగా నివాళులు అర్పిస్తూ
గౌరవ కొమరం భీం గారు ఏదైతే ఆశించినారో మావా నాటే మావా రాజ్, మా తండలో మా రాజ్యం అని ఏదైతే ఆయన నినాదం చేసిండో దానికి అనుగుణంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజన సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో 3146 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి మా తండాల్ని మా గుడాల్ని మేమే పరిపాలించుకునే విధంగా అవకాశం ఇచ్చిన యోధుడు మన కేసీఆర్ గారు. అంతేకాదు హైదరాబాద్ నడిబొడ్డులో ఆదివాసీ భవనానికి ఎకరం జాగా, శివలాల్ భవనానికి ఎకరం జాగా ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆదివాసీ బిడ్డలకు ఇలా బంజారా బిడ్డలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా బంజారా భవనాల్ని, ఆదివాసీ భవనాల్ని, గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ గిరిజన జాతి మీద ఓట్లతోని అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు గిరిజనుల్ని అణిచివేస్తూ ఉన్నది, రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ ఉన్నది, ఇవాళ గురుకుల పాఠశాలల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నది. కాబట్టి కొమరం భీం గారి యొక్క ఆశయ సాధన కోసం ఆయనని స్ఫూర్తిగా తీసుకొని శివలాల్ మహారాజ్ యొక్క ఆధ్యాత్మిక చింతనని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఏదైతే గిరిజనుల కోసం పనిచేసిండో అదే మార్గంలో ఇలా భారత రాష్ట్ర సమితి పనిచేస్తుందని చెప్పి కొమరం భీం గారికి నివాళులు అర్పిసి జై కొమరం భీం, జోహార్ కొమరం భీం.